తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు దిగింది. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారు గులాబీ పార్టీ నేతలు. క్వింటాల్ ధాన్యానికి 50 బోనస్ ఇవ్వాలన్నారు నేతలు. నిరసనలో భాగంగా సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామన్న తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు దిగింది. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారు గులాబీ పార్టీ నేతలు. క్వింటాల్ ధాన్యానికి 50 బోనస్ 500 బోనస్ ఇవ్వాలని కోరారు నేతలు. నిరసనలో భాగంగా సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామన్న తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు దిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరలక్ష్మి, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలపైన మద్దతు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేటువంటి కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అందరూ కూడా పార్టీ నిరసన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా రైతులకు సంబంధించిన అంశాలలో ప్రధానంగా బోనస్ సంబంధించిన అంశంతో పాటు గత నెల రోజులుగా ఆ వడ్లన్నీ కూడా పండిన తర్వాత కళ్ళాల్లో పోసుకున్నారు తప్ప ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దీని ద్వారా అకాల వర్షాలతోటి రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం తడిచిపోయి దీని ద్వారా తర్వాత తేమ సమస్యలు, అదేవిధంగా కొనుగోలు సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే వడ్లన్నీ కూడా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అందుకని చెప్పేసి నియోజకవర్గ కేంద్రాల్లో ఈ రోజు ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత తెలియజేసే విధంగా రైతుల యొక్క నిరసన తెలియజేసే విధంగా రైతులకు మద్దతుగా ఈ రోజు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పార్లమెంటు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్న ఓట్లకు మాత్రమే బోనస్ ఇస్తాము, మిగతా వాటికి ఇవ్వము అని చెప్పడం అనేది కూడా ఓట్ల అన్ని కూడా తమ డబ్బాలో పడ్డ తర్వాత మాట మార్చడమే అని చెప్పేసి కూడా ఆయన విమర్శించడం జరిగింది కేసీఆర్. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులకు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో 90% రైతులు ఇప్పటికీ వడ్లనే పండిస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎలా ప్రకటిస్తుందని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సన్న ఓట్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచిందని చెప్పేసి ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది, అందుకే నాలుగ మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారని చెప్పేసి కూడా ఆయన విమర్శించారు. సన్న ఓట్లకు మాత్రమే అనే మాట ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. రైతు బంధు ఇవ్వకపోవడం, రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని చెప్పేసి ఆయన తన ప్రకటనలో విమర్శించారు. అందుకు కారణంగానే రైతు హక్కులను హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టిందని చెప్పేసి కేసీఆర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు, పార్టీ నేతలంతా కూడా రైతుల పక్షాన్ని నిలబడి కొట్లాడాలని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోసపుచ్చుకుంటుందని చెప్పేసి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తను విడుదల చేసిన లేఖలో రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు వడ్ల కళ్ళకాడికి బీఆర్ఎస్ శ్రేణులు పోవాలి, వాళ్ళకి అండగా ఉండాలి, రైతులకు ధైర్యం చెప్పాలి, ఎటువంటి అంటే తప్పు ఒక రైతులు ధైర్యం కోల్పోకుండా ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ ముందుండాలి, రైతులకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం నుంచి కొట్లాడి సాధిస్తామన్నటువంటి ఒక ధైర్యం కల్పించాలని చెప్పేసి కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే సిద్దిపేట, జనగామ, అదేవిధంగా వరంగల్ అర్బన్ తో పాటు ఇతర ప్రాంతాలన్నింటిలో కూడా సూర్యాపేట టౌన్, నల్గొండ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో
పార్టిసిపేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు దిగింది. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారు గులాబీ పార్టీ నేతలు. క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలన్నారు నేతలు. నిరసనలో భాగంగా సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామన్న తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు బీఆర్ఎస్ నాయకులు.